అరుంధతి ఈ మూవీ అనుష్క కెరియర్ లో ఓ మైల్ స్టోన్. అరుంధతిగా తన పర్ఫార్మెన్స్ తో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్ళింది. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విలన్ గా సోను సూద్ నటన కూడా అద్భుతం. 13 కోట్లతో నిర్మిస్తే 70 కోట్లు వసూలు రాబట్టింది అరుంధతి. ఈ కథ అనేక భాషల్లో రీమేక్ అయింది, కానీ బాలీవుడ్ కి మాత్రం వెళ్ళలేదు. 16 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అరుంధతిని ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. అరుంధతి తర్వాత అనుష్క జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఆ పాత్ర ఇంపాక్ట్ తన మీద అంతలా పడింది. ఇప్పుడు శ్రీలీల బాలీవుడ్ జేజమ్మగా మారిపోతుంది. అవును, ఈ బ్యూటీ క్వీన్ అరుంధతి పాత్ర పోషించబోతుంది. అల్లు అరవింద్ హిందీ అరుంధతిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. గతంలో గజనీ మూవీని అమీర్ ఖాన్తో బాలీవుడ్లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు అరవింద్. చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో హర్రర్ థ్రిల్లర్ హవా నడుస్తోంది కాబట్టి అరవింద్ అరుంధతి రీమేక్ కు ప్లాన్ చేస్తున్నారు. రీమేక్ ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా డీల్ చేసే మోహన్ రాజా అరుంధతి మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. గతంలో మోహన్ రాజా మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ ని తెరకెక్కించారు. అయితే అరుంధతి వచ్చి చాలా కాలమైంది కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేస్తున్నాడట మోహన్ రాజా. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతుందని టాక్. శ్రీలీల తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసే ప్లాన్ రెడీ చేస్తోంది. అయితే ఈ మధ్య శ్రీలీల యాక్ట్ చేసిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఏది ఏమైనా అరుంధతి పాత్ర శ్రీలీలకి ఛాలెంజ్ గానే ఉంటుంది. జేజమ్మగా నటించాలంటే గట్స్ ఉండాలి, అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఉండాలి. మరి శ్రీలీల ఎలా చేస్తుందో చూడాలి. మొత్తానికి ఇది శ్రీలీల కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ అనే చెప్పాలి. హిందీ అరుంధతితో శ్రీలీల కెరియర్ మారబోతుందో లేదో వెయిట్ చేసి చూడాలి.